ఫోన్ 17 Pro Max 1 TBది తీసేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. ఫైనల్గా నేను కష్టపడి ఎత్తిపెట్టుకున్న డబ్బులతో 1 TB 17 Pro Max ఫోన్ అయితే కొనబోతున్నాను అనమాట. ఎప్పటి నుంచో సెకండ్ హ్యాండ్ ఫోన్లతోనే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ నా దగ్గర ఉండింది XS Max, తర్వాత వచ్చేసి 12 Pro Max, ఆ తర్వాత వచ్చేసి 14 Pro తీసుకున్నా, తర్వాత 15 Pro 512GB తీసుకున్నా. ఇప్పుడు నేను యూజ్ చేస్తా ఉంటే ఫోన్ వచ్చేసి 15 Pro 1 TB అనమాట. ఇండియాకి వెళ్ళే ముందు సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని ఫోన్లు సెకండ్ హ్యాండ్లోనే ఒకదానికొకటి మార్చుకుంటూ వచ్చా. కానీ ఫైనల్గా 17 Pro Max 1 TB ఎంత పడుతుంది అండ్ కోవిడ్ దినాలతో పెట్టుకుంటే ఎంత అవుతుంది, ఇండియా డబ్బులతో పెట్టుకుంటే ఎన్ని లక్షలు అవుతుందో క్లారిటీ వీడియోలో చూపిస్తా, చూసేయండి. 2021 డిసెంబర్ వచ్చా. 2022 నుంచి నా శాలరీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కోవిడ్లో. దాదాపు 4 సంవత్సరాల 5 నెలలుగా నేను కోవిడ్లో పనిచేస్తున్నా. ప్రతి నెల నా శాలరీలో 10 దినాలను నా ఖర్చులు పెట్టుకుంటూ వచ్చా. 5 దినాలు మాత్రమే నేను రీఛార్జ్ చేసుకునేటోడిని, 5 దినాలు నేను ఎత్తిపెట్టుకునేటోడిని అనమాట. సో ఆ ఎత్తిపెట్టుకున్న డబ్బులకి అండ్ ఈ 4 సంవత్సరాలుగా రంజాన్లో మనకి హదియా అయితే వస్తుంది కదా, ఆ హదియా వచ్చిన డబ్బులు నేనైతే ఇండియా పంపించలా. ఇంట్లో వాళ్ళకి దానికి సంబంధం లేదనమాట. సో మనం కష్టపడి మన శాలరీలో వచ్చిన డబ్బులు ఇండియా పంపిస్తూ అండ్ నేను ఎత్తిపెట్టుకున్న డబ్బులతో మాత్రమే ఈరోజు ఐఫోన్ అయితే కొనబోతున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళని ఏడిపించి ఎన్నో ఫోన్లు కొని పగలగొట్టి పగిలిపోయి ఎన్నో జరిగినాయి. కానీ మనం కష్టపడి కొంటున్నప్పుడు మాత్రం ఆ వచ్చే కిక్కు అది వేరే లెవెల్లో ఉందన్నమాట. ఐఫోన్ అనేది బ్రాండే. నేను వేరే ఫోన్ ఏదైనా కొనొచ్చు, కానీ వీడియోస్ చేస్తున్నా, యూట్యూబ్లో వీడియోస్ క్లారిటీ వస్తే బాగుంటుంది, వ్యూవర్స్ బాగుంటాయి అండ్ మనం చూసే వీడియో కూడా క్వాలిటీ ఉంటే చూసే వాళ్ళకి నచ్చుతుంది అనే ఉద్దేశంతో మాత్రం నేను ఫోన్ కొంటున్నా. అందరూ ఫోన్ కొనాలని కాదు, అందరూ ఐఫోన్లు ఉండాలి వాడాలని కాదు. చాలామంది ఏడిపించి తల్లిదండ్రులను ఏడిపించి మరీ ఫోన్లు అయితే కొంటూ ఉంటారు ఐఫోన్లు లాంటివి. సో అంత కాస్ట్లీ మీకు ఏదైనా యూజ్ అవుతుంది, దానివల్ల మనకు ఆదాయం ఉంది అంటే మాత్రం అలాంటి ఫోన్లు కొనండి, లేకపోతే దయచేసి కొనగాకండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నార్మల్ ఫోన్లో Vivo Y75 అయితే వీడియోలు చేశా, రికార్డ్ చేసి అప్లోడ్ చేశా. క్వాలిటీ అనేది లేకపోవడం వల్ల నా వీడియోస్ అప్పట్లో తిరగల. తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వచ్చే కొద్దీ అండ్ ఐఫోన్లో వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండే కొద్దీ కొంచెం క్వాలిటీ పెరగడం వల్ల కూడా వ్యూవర్షిప్ అయితే పెరిగిందనమాట. నేను వెళ్తున్న షాప్ వచ్చేసి గ్రెయిన్లో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కలుద్దాం. డైరెక్ట్ ఒకటేసారి ఫోన్ తీసుకునే దగ్గర మీకు చూపిస్తా క్లారిటీగా ఓపెన్ చేసి. ఫస్ట్ టైం కొత్త ఫోను అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సూపర్, అసలు చాలా హ్యాపీ. ఈ మొబైల్ షాప్ మందే. ఇక్కడ సెకండ్ హ్యాండ్స్లో 12 Pro Max, 13 Pro Max, ప్రోలు 12, 13 అన్నీ ఉంటాయన్నమాట. సో బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది, 80, 85, 90, 100 బ్యాటరీలతో కూడా ఉంటాయి. సో చూడండి, సెకండ్స్లో అనమాట. కొత్తటి కావాలన్నా కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకునైనా ఈ ఫోన్లు తీసుకోవచ్చు. ఫోన్ 17 Pro Max 1 TBది తీసేసుకున్నా. నా ఫోన్ ఎక్స్చేంజ్ చేశాను అనమాట. ఎక్స్చేంజ్ చేయంగా మనం డబ్బులు అయితే కడుతున్నాము. మన థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కొత్త ఫోన్ ఓపెన్ చేస్తున్నా. అంత అసలు ఇన్ని రోజులు సెకండ్ హ్యాండ్ ఫోన్లు వాడి కొత్త ఫోన్ తీసుకుంటా ఉంటే భయం వేస్తుంది. గజగజ వణుకుతున్నాయి కాళ్ళు చేతులు. ఎక్కడ జస్ట్ మిస్ జారి పడిపోయినా కూడా దాదాపు మనం కొంటున్న ఫోన్ వచ్చేసి 170 దినాల పైన పడుతుంది. అంటే 1,40,000 అట్ అవుతుంది. $17 Pro Max 1 TB ఆన్ చేస్తున్నాను. యూట్యూబ్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి, దీనివల్ల మనకి యూజ్ ఉంటుంది కాబట్టి ఇంత ఫోన్ తీసుకోవడం కారణం. టెంపర్ గ్లాస్ చేపిస్తున్నా, ప్రైవసీ చూడండి ఎంత బెండ్ చేస్తున్నాడు అని. ఇది ఆరెంజ్లోనే కొంచెం సేఫ్గా ఉంటుంది. కెమెరాలకి అయ్యి హైట్ వస్తుంది అనమాట, కెమెరాలకున్న హైట్. దీన్ని తీసుకున్నాం. టెంపర్ గ్లాస్ వేయించేసా. ప్రైవసీ గ్లాస్ అనమాట, స్ట్రైట్గా కనిపిస్తుంది, సైడ్కి కనిపించదు. మళ్ళీ మనకి ఇట్లా నిలువుకి అయితే కనిపిస్తుంది, జస్ట్ సైడ్కి మాత్రం కనిపించదు. ఇది లుక్ ఫోను. ఫైనల్గా జాగ్రత్తగా వాడుకోవాలి. మనకి ఇట్లా కెమెరా కింద పెట్టినా కూడా ఇవి ఉంటుంది అనమాట, సేఫ్టీ ఫ్రేమ్. కెమెరా ప్రొటెక్ట్, కెమెరా పైన గేర్లు పడకుండా ఉంటాయని చెప్పి వేపిస్తున్నాం. ఇవి బ్యాక్ సైడ్ కవరు,
టెంపర్ గ్లాసు, ఇది కెమెరాకి ప్రొటెక్ట్గా టైప్ చేశాను అనమాట. సో దీంట్లోంచి డేటా ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం కదా ఫోను 15 Pro, దాంట్లోంచి దీంట్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒక 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. డేటా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒకటేసారి దీంట్లోనే రికార్డ్ చేద్దాం వీడియోని, ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకేనా, మీకు డీటెయిల్గా డేటా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత చెప్తా. ఓకేనా, డేటా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి 17 Pro Maxలో అనమాట. మొత్తానికి దీంట్లో ఉండే డేటా మొత్తం దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. దీన్ని రీసెట్ కొట్టేస్తాము. ఈ ఫోన్ వచ్చేసి iPhone 15 Pro 1TB, 88% బ్యాటరీ అయితే ఉందన్నమాట దీనికి హెల్త్. సో నేను 89తో ఉన్నా లాస్ట్ ఇయర్, ఇప్పుడు 88తో రిటర్న్ ఇచ్చేసి ఈ ఫోన్ తీసుకున్నాను అనమాట. ఎక్స్చేంజ్లో తీసుకున్న ఫోన్ నేను. బ్యాటరీ హెల్త్ వచ్చేసి 88% అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఓకే, అది వీడియో మాత్రం నిజంగా ఈ ఫోన్కి ఆ ఫోన్కి కొంచెం తేడా కనిపిస్తుంది. క్లారిటీ బాగుందనమాట. ఓన్లీ వీడియోస్ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, దీనికి మాత్రమే ఉంటుంది పని అంతా ఐఫోన్కి. సో నేను యూస్ చేసేది వచ్చేసి Honor 400 Pro అనమాట. ఇది 512GB. దీన్ని మాత్రం అన్ని వాట్సాప్లు అంట, ఇంకా పర్సనల్ కాల్స్ అంట, ఇవంట అన్నీ దీంట్లో యూస్ చేస్తా. ఓన్లీ వీడియోస్కి మాత్రం ఐఫోన్ యూస్ చేస్తా. యాప్ గొల్లలు మనకు తెలుసు కాబట్టి నేను ఇంటికి తీసుకొచ్చుకొని నాతో పాటు పెట్టుకొని కొత్త ఫోన్ని పాత ఫోన్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను అనమాట. సో మామూలుగా అయితే ఇచ్చి పంపించరు, వాళ్ళ దగ్గరే చేంజ్ చేసిన తర్వాత తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. లేదా మనం ఫోన్ కొనేసుకొని ఆ తర్వాత దీన్ని కావాలంటే మళ్ళీ ఎప్పుడు నమ్ముకోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళ దగ్గర నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా ఫోన్ అయితే నా దగ్గర ఇచ్చి పంపించారు. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నా, తీసుకొని ఇప్పుడు ఇచ్చేయాలి. మొత్తానికి ఫోన్ అయితే తీసేసుకున్నాం 17 Pro Max. మీకు క్లారిటీగా చూపిస్తా. మనకు వచ్చేసి ఫోను 477 దినాలు పడింది. ఇది వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 310 రూపాయలు ఉన్నది ఒక్క దినారు. 310 వేసుకుంటే చూడండి 1,47,870 రూపాయలు పడింది అనమాట. iPhone 1TB. సో ఈ ఐఫోన్ నా దగ్గర ఉండింది వచ్చేసి 170కి ఎక్స్చేంజ్ చేశా. అంటే 170 ఇంటూ 310 52,000 పడింది. అంటే మనకు ఒకవేళ ఎక్స్చేంజ్లో 50,000 పడినా కూడా ఈ ఫోన్ని నేను వచ్చేసి ₹1,00,000 అయితే కట్టి ఆ ఫోన్ తీసుకున్నాను అనమాట. మనకి ఇంకా టెంపర్ గ్లాస్ అంట, పౌచ్ అంట, అవన్నీ ఫ్రీగానే ఇచ్చారు అన్నోళ్ళు. ఫోన్ తీసుకున్నాం కాబట్టి అది ఈ ఫోన్ వచ్చేసి 50,000కి ఎక్స్చేంజ్ చేసి ఆ ఫోన్ వచ్చేసి ₹1,00,000 పెట్టి తీసుకున్నా. మొత్తం ఫోన్ ఓవరాల్గా 1,50,000 పడింది. ఫోన్ వచ్చేసి ఎలాంటి క్రాక్స్ ఏమీ కానీ లేవు అనమాట. క్రాక్స్ కానీ ఏదన్నా గీతలు పడ్డం కానీ నీట్గా యూస్ చేసా. ఐఫోన్ మాత్రం చాలా జాగ్రత్తగా, కాస్ట్లీ, మనకు తెలుసు ఎలా ఉంటుందో సిచ్యువేషను, అందుకని చెప్పేసి నీట్గా యూస్ చేసా. దానివల్ల మనకి ఆ రేటు పలికింది. అదే మనకి ఏదైనా క్రాచెస్ ఉండి కింద పడి ఉండి ఫోన్ ఏదైనా డ్యామేజ్ అయ్యింటే అంత రేట్ అయితే పోదు, మనకి 50,000కి ఇది కలిసి వచ్చింది. నేను యూస్ చేసే మైక్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి హోలీ ల్యాండ్. ఏదైనా షార్ట్ వీడియోస్ చేస్తానంటే దానికి వాయిస్ ఓవర్ మాత్రం డైరెక్ట్గానే మైక్ అయితే పెట్టుకోను. ఫుల్ వీడియోస్ చేస్తే మాత్రమే మైక్ పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి హోలీ ల్యాండ్, చాలా క్వాలిటీగా ఉంటుంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపించేట్టుగానే పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపించకుండా మన వాయిస్ మాత్రం వినిపించేట్టుగానే పెట్టుకోవచ్చు. కానీ ఆ చిలకలు అవి ఇవి అరిచేటివి మాత్రం న్యాచురల్గా వచ్చే సౌండ్స్ వస్తాయి. గాలి అవి తోలుతుంది కదా, అది కొంచెం రికార్డ్ అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట. iPhone 17 Pro Max 1TB గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు ఎంత ఉందంటే అఫీషియల్ MRP 189,000, 1,89,000. 1TBది 512GB వచ్చేసి 1,69,000. దానికి దీనికి 20,000 తేడా ఉంది. అదే ఫోను 1TB ఫోను ఇక్కడికి ఇండియాకి పోల్చుకుంటే 40,000 తేడా ఉందన్నమాట దాదాపు. అంటే ఇప్పుడు మనకి 1,50,000 పడింది, ఇంటి దగ్గర వచ్చేసి 1,90,000 పడుతుంది. చాలామంది ఇక్కడ కొనుక్కొని తీసుకొని పోవచ్చు, ఇండియాలో అమ్ముకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. కాస్ట్లీ ఫోన్ ఐఫోన్ ఏదైనా తీసుకుంటే మాత్రం విత్ బాక్స్తో అలానే ఓపెన్ చేయకుండా తీసుకునేదానికి ఉండదు. ఆల్మోస్ట్ ఓపెన్ చేసి మనం యూస్ చేస్తూ ఉంటే తీసుకొని పోవచ్చు, కానీ విత్ బాక్స్తో తీసుకునేదానికి అలో చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి రేట్లు ప్రైస్ తేడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొని అక్కడ అమ్ముకుంటూ ఉంటారని చెప్పేసి చాలామంది నాకు తెలిసి అలో చేయరు. ఏదైనా అలో చేస్తారు లేదా అనేది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఏదైనా వస్తువు కొంటున్నాం అంటే దాన్ని యూజ్ చేసి దానివల్ల మనకు ఆదాయం వచ్చేటట్టయితే ఆ వస్తువు కొనాలి, లేకపోతే కొనాల్సిన అవసరం లే. దయచేసి మీరు అందరూ దీన్ని గమనిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. క్లారిటీగా చెప్తున్నా, ఐఫోన్ వచ్చేసి 17 Pro Max 1TB 1,47,000 రూపాయలు అక్షరాల పడిందనమాట. ఈ ఫోన్ ఎక్స్చేంజ్ చేసేసరికి మనకు ₹1,00,000 అయితే అమౌంట్ కట్టాము. అదే ఫోను ఇండియాలో వచ్చేసి 1,89,000 ఉంది. 512GB 17 Pro Max ఫోన్ వచ్చేసి 1,69,000 ఉంది. అంటే ఇండియాకి ఇక్కడికి వచ్చేసి దాదాపు 1TB ఫోన్ తీసుకుంటే 40,000 రూపాయలు తేడా ఉందన్నమాట. చూసారు కదా, మీకైతే క్లారిటీగా చూపించాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే పక్కా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.